मसाजिद और मंदिरों पर हमला करने वालों इश्तियाल अंगेज़ों के खिलाफ सख्त कार्रवाई, चीफ मिनिस्टर रेवंत रेड्डी का बयान। मंदिरों और मसाजिद पर हमले के ज़रिए अवाम को मुश्तियाल करने की कोशिश के खिलाफ चीफ मिनिस्टर रेवंत रेड्डी ने अपना बयान दिया। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि बाद जुनूनी अफराद मंदिरों और मसाजिदों पर हमला करके अवाम को मुश्तियाल करने की कोशिश कर रहे हैं, लेकिन तेलंगाना समाज एक समझदार समाज है। वो ऐसी इश्तियाल अंगेज़ कार्रवाइयों को हौसला अफजाई नहीं कर रहा है। ऐसे अफराद पर काबू पाने के लिए समाज तेलंगाना हुकूमत को मुकम्मल ताउन फराहम कर रहा है। हाल ही में सिकंदराबाद की एक मंदिर में मूर्ति को नुकसान पहुंचाने और इसके बाद हुए तशद्दुद के वाक़ये का हवाला देते हुए कहा कि तेलंगाना के शहरी ऐसे वाक़यात के ख़िलाफ़ चुस्त रहें। इन्होंने हैदराबाद के गोशामहल स्टेडियम में यादगार शहीदान पुलिस प्रोग्राम से खिताब करते हुए कहा कि हालिया दिनों के दौरान मंदिर वाक़ये और दीगर वाक़यात तशवीश का सबब हैं। ऐसे जराइम करने वालों की ज़हनी हालत और मुकामी सूरत हाल का जायज़ा लेते हुए पुलिस सख्त कार्रवाई कर रही है। ऐसे जराइम में मुलव्वस अफराद को गिरफ़्तार करते हुए ऐसी हरकत करने वालों को सख्त सज़ा दी जाएगी। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। చర్యల్ని చేపడతామని చెప్పి పోలీస్ శాఖ సిబ్బంది నేరగాళ్లను హెచ్చరిస్తున్నది। ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది వ్యక్తులు లేదా వాళ్ళ ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగానో చెడు చేపట్టే విధంగానో ఉన్నప్పుడు సంవయనంతో మనం వ్యవహరించాలి। ప్రభుత్వం చేపడుతున్న కఠినమైన చర్యలకు సహకరించాలి। ఒకరు తప్పు చేసిండ్రని వాళ్ళని మేమే శిక్షిస్తాం, శాంతి భద్రతలు మా చేతుల్లోకి తీసుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లకు ఈ శాంతి భద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్లకు ఆ చర్యలకు ఉపక్రమిస్తున్న వాళ్లకు పెద్ద తేడా లేకుండా పోతుంది। కాబట్టి ఏ విషయమైనా పోలీస్ శాఖ సిబ్బంది నేరాలకు పాల్పడే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నది। ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు। ఏదైనా ఫిర్యాదులుంటే పోలీస్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది। అదేవిధంగా వివిధ మతాలకు సంబంధించిన పండుగలు, మొహరం కావచ్చు, బక్రీద్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, గణేష్ నిమజ్జనం కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, లేదా దసరా, బతుకమ్మ, బోనాల పండుగలు కావచ్చు, ఏ పండుగలైనా పోలీసులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి శాంతి భద్రతలను కాపాడినప్పుడే। एचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।